బీహార్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పోరు తీవ్రమవుతోంది. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయాలని, మిగతావి మిత్రపక్షాలకు విడిచిపెట్టాలని నిర్ణయించాయి. అటు మహాకూటమి సైతం దూకుడు పెంచింది. సీట్ల సర్దుబాటుతో సహా ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధికార ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన నేపథ్యంలో విపక్ష మహాకూటమి లేదా మహాగఠబంధన్ కూటమి సైతం స్పీడ్ పెంచింది. సంయుక్త మేనిఫెస్టోను ప్రకటించాలని విపక్ష కూటమి నిర్ణయించింది. ఆర్జేడీ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఓట్చోడ్ దగ్గిచోడ్ అంటే ఓట్ల దొంగ గద్దె విడిచిపెట్టన్న నినాదం రాష్ట్రంలో మారుమ్రోగుతోంది. సీఎం అభ్యర్థి తేజస్వి యాదవేనని అంతర్గత చర్చల్లో కాంగ్రెస్ అంగీకరించింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. అటు ఎన్డీఏలో జేడీయూ 101 సీట్లు, బీజేపీ 101 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు. రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎంఆర్, హిందుస్థానీ అవామ్ మోర్చా హెచ్ఏఎం 6 సీట్లలో పోటీ చేయనున్నాయి. బీహార్ లో ఎలక్షన్ అంతా రెడీ అయిపోయింది. కాంగ్రెస్ అలయన్స్ ఒకటి, బీజేపీ అలయన్స్ ఒకటి, అందరికంటే కొత్తగా వచ్చిన ప్రసిద్ధమైన ప్రశాంత్ కిషోర్ కూడా దిగాడు. చాలా బలంగా ముందరకు వస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ 243 సీట్లో పోటీ చేస్తున్నాడు. ఎంత పర్సెంటేజ్ ఓటు తీసుకుంటాడు, ఎవరు దెబ్బతినేస్తారో చెప్పలేకపోతున్నారు. ఇది ఒక స్ట్రైట్ ఎలక్షన్ పూర్వంలాగా కాదు. బీహార్లో ఇది ఒక కొత్త ఇష్యూ. ఏమిటంటే మూడో పార్టీ ఉన్నది కాబట్టి ఇది ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేకపోతున్నారు. తప్పకుండా అప్పుడు రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చేది ఏంటంటే ఈ రెండు వర్గాలు, రెండు అలయన్సెస్ పాత 40 సంవత్సరాలు బట్టి వీళ్ళే ఉన్నారు, మాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. కాబట్టి ఇది ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేం. ఎందుకంటే బీహార్లో కనుక ఏ మాత్రం ఇంపాక్ట్ అయినా ప్రశాంత్ కిషోర్ తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ కూడా జరుగుతుంది. కొత్త పార్టీలు రావటం, పాత వాళ్ళని తీసేయడానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతాయి. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం మొత్తం 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి బీహార్లో ముస్లింలు ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్లను కైవసం చేసుకుంది. 2015 నుంచే బీహార్ పై మజ్లిస్ వ్యూహ రచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా అసెంబ్లీలో బాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటుకుంది. బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి బరిలో ఉండగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. ఆర్జేడీతో పొత్తు కోసం ప్రయత్నించినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే పోటీ చేయాల్సి వస్తోందన్నారు ఓవైసీ. బీహార్లో తృతీయ కూటమికి అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. మజ్లిస్ పోటీతో సెక్యులర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటగట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని దారుణంగా దెబ్బకొట్టింది. బీహార్లో 17% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందుకే అసదుద్దీన్ ఓవైసీ సీమాంచల్ పై దృష్టి పెడుతూ కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పుర్నియా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ముస్లింలను అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయంటూ మండిపడుతున్నారు. మజ్లిస్ పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బి టీం అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను చీల్చి బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయం అంటూ మండిపడుతున్నాయి. సెక్యులర్ ఓట్లను విభజించి బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు నిరుద్యోగం, వలసలు, విద్యారంగంలోని సమస్యలే ప్రధానంగా బరిలోకి దిగుతోంది. ప్రశాంత్ కిషోర్ కు చెందిన జనసూరజ్ పార్టీ అన్ని సీట్లలో పోటీకి దిగుతామని తెలిపింది. అటు ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
అవినీతి కేసులో లాలుతో పాటు ఆయన సతీమణి రబ్రీదేవి కుమారుడు తేజస్వి యాదవ్ పై ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.